నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్లోని రాజీవ్ గృహకల్ప కాలనీలో రోడ్లు డ్రైనేజీ సదుపాయం అస్తవ్యస్తంగా ఉందని, దీనిని మెరుగుపరిచేందుకు 2,08,00,000 రూపాయల నిధులను మంజూరు చేసి వాటి ద్వారా కాలనీలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అధికారులను ఆదేశించడం జరిగిందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగలూరి నారాయణ తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రి నగరంలోని రాజు గృహకల్ప ఇతర ప్రాంతాలను శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, కలెక్టర్ తమీం అన్సారియా నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రధానంగా రాజు గృహకల్ప ప్రాంతంలో రోడ్లపై నీళ్లు నిలిచి మురుగు దుర్వాసన వెదజల్లుతుందని, ప్రజలు ఇబ్బందులను గమనించి శాసనసభ్యుని సూచనల మేరకు తక్షణం నిధులు కేటాయించి 100 రోజులు ప్రణాళికతో పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఖజానా మొత్తం ఖాళీ అయిందని, మరలా ఆర్థికంగా నిలబెట్టేందుకు కొంత సమయం పట్టినప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లు అని మంత్రి అన్నారు. ఒంగోలు నగరాభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయించి తమ వంతు సహకారాన్ని అందిస్తానని నారాయణ తెలిపారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు ఒంగోలులో రాజు గృహకల్పన కాలనీని యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు యాక్చువల్గా నన్ను రమ్మన్నారు ఇక్కడికి. ఎందుకంటే ఈ కాలనీలో కంప్లీట్గా రోడ్లు మట్టి రోడ్లు ఉన్నాయి, డ్రైన్స్ సరిగా లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మన ఎలక్షన్స్ అప్పుడు కూడా చాలా మంది రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. రమ్మంటే ఈరోజు రావడం జరిగింది. నిజంగానే ఇక్కడున్న రోడ్లకు ఎక్కువగా మెజారిటీ మట్టి రోడ్లు ఉన్నాయి. డ్రైన్స్ తీసుకుంటే డ్రైన్స్ లేవు. కాబట్టి ఇప్పుడే నేను యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను. దీనికి ఆల్రెడీ ఎస్టిమేషన్ వేస్తున్నారు. 2,38,00,000 అయితే 2,38,00,000 అయితే ఈ యొక్క కాలనీలో రోడ్లు, ఆ డ్రైన్స్ పూర్తవుతాయి. వాటిని ఇమీడియట్గా ఎస్టిమేషన్ ఇచ్చేసి ఇమీడియట్గా 100 డేస్లో కంప్లీట్ చేయమని యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను. వాళ్ళు ఎస్టిమేషన్ వేస్తున్నారు. ఇమీడియట్గా టెండర్లు పిలుస్తారు. టెండర్లు పిలిచిన తర్వాత వెంటనే వర్క్ స్టార్ట్ చేసి 100 డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా కొన్ని కాలనీలు, ఇందిరమ్మ కాలనీ, రకరకాల కాలనీస్లో ఈ ప్రాబ్లం ఉందన్నారు. జర్నలిస్ట్ కాలనీ ఇప్పుడు ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఖజానా ఖాళీ. ప్రజలు కట్టిన ట్యాక్సులు, అవి ఇంటి ట్యాక్సులు కావచ్చు, హౌస్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, దాంట్లో అదర్ ట్యాక్స్లు ఏది కట్టినా అన్ని సిఎఫ్ఎంస్లో పట్టడం, అవి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడేశారు. దానికి లెక్క పక్కా లేకుండా పోయింది. నా ఒక్క డిపార్ట్మెంట్గా దాదాపు 1,900 కోట్లు సిఎఫ్ఎంఎస్ రావాలి. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొత్తం అసలు జిగ్జాగ్ చేసింది. దెర్ ఇస్ నో ఫైనాన్షియల్ డిసిప్లైన్. అయితే ఈరోజు మా నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో అనుభవం ఉండే వ్యక్తి. ప్రజలకి సంక్షేమాలు చేస్తూ అభివృద్ధి కూడా చేయాలి, 2 కావాలి. సంక్షేమాలు చేయాలి, పేదలు నిరుపేదలకు కొంత చేతినివ్వాలి. అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ కూడా చేయాలి. డెవలప్మెంట్ నెగ్లెక్ట్ చేసినా యువత భవిష్యత్తు ఉండదు. సంక్షేమాలు నెగ్లెక్ట్ చేసినా పేదలు నిరుపేదలు ఇబ్బంది పడతారని ఈరోజు ఖజానా ఖాళీ అయి అప్పుల పాలైన రాష్ట్రానికి ఉన్న అనుభవంతో యాక్చువల్గా చేస్తూ వస్తున్నాడు. అందుకని ఈరోజు ఎమ్మెల్యే జనార్దన్ గారు రమ్మన్న తర్వాత రావటం జరిగింది. దానికి 2.38 crore ఇమీడియట్గా శాంక్షన్ చేశాను. వర్క్ టేకప్ చేస్తారు. అందువల్ల ఉన్న కొద్ది డబ్బుల్ని యాక్చువల్గా అడ్జస్ట్ చేస్తూ చేస్తున్నాం. త్వరలోనే, వీలైన త్వరలోనంటే దాదాపు ఒక 1 year 2 years, త్వరలో అంటే 1 year 2 yearsలో సిస్టమ్ అంతా స్ట్రీమ్లైజ్ అవుతుంది. ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకంతో, తెలుగుదేశం మీద నమ్మకంతో ఓటేసి ఈరోజు తెలుగుదేశం కావచ్చు, ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారో ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా అయ్యేటట్టుగా చేస్తారని మీకు తెలియజేస్తాను. 2014 నుండి 19 వరకు చేసిన అభివృద్ధి తప్ప తర్వాత కాలంలో అభివృద్ధి జరగలేదని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. రాజీవ్ గృహకల్ప కాలనీలో పూర్తిగా రోడ్లు, కాలువలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గమనించి మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. స్పందించిన మంత్రి నగరంలోకి రావడం, ఈ ప్రాంతాన్ని పరిశీలించి నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ జశ్వంతరావు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బండారు మదన్, కొడ్డారు నాగేశ్వరరావు, సింగరాజు రాంబాబు, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మన నారాయణ గారు ఈరోజు ఇక్కడ క్యాంప్ పెట్టుకొని అన్ని ప్రాంతాల్లో కూడా మన మంత్రి గారు, అదేవిధంగా మన కలెక్టర్ గారు అందరం కూడా వచ్చి అన్ని కూడా ఫిజికల్గా కూడా వాళ్ళు చూసిన తర్వాత ఫస్ట్ రాజీవ్ కాలనీకి ఏదైతే డ్రైన్స్, అదేవిధంగా రోడ్స్ పెండింగ్ ఉన్నాయో దానికి 2.5 crores ఇమీడియట్గా దానికి శాంక్షన్ చేశారు. అది ఇమీడియట్గా 2-3 రోజుల్లోనే టెండర్కి పిలిచి విత్ ఇన్ 100 days లోపల
ఈ రాజీవ్ కాలనీలో సిమెంట్ రోడ్స్, డ్రైన్స్ అన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయ్యేటట్టుగా ఈ కాలనీకి అయిపోవటం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. నెక్స్ట్ ఫేజ్లో మళ్ళా రాజీవ్ కాలనీ, ఇంద్రమ్మ కాలనీ, అదేవిధంగా ఏదైతే పక్కన జర్నలిస్ట్ కాలనీ ఈ 2 పెండింగ్ ఉన్నాయో దాన్ని నెక్స్ట్ ఫేజ్లో అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి మనకి ఈరోజు నారాయణ గారు రావటం, ఇమ్మీడియట్గా దీనికి శాంక్షన్ అవ్వటం కూడా ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే టైంలో దగ్గర 14 లక్షల కోట్లు ఈ రాష్ట్రంలో అప్పు తీసుకొచ్చి రాష్ట్ర బడ్జెట్లో 1 రూపాయి లేకుండా అన్ని విధాలుగా కూడా ఖజానాని పూర్తిగా నాశనం చేసి అతని పాటికి అతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళా మన సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే ఒక్కొక్కటి ఫండ్స్ ఎట్లాగా మనకి ఎక్కడెక్కడ మేజర్ వసతులు ఉన్నాయో, మేజర్ నీడ్ యాడ్ ఉందో ఇవన్నీ కూడా చూసుకుంటా మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. నారాయణ గారు చూసిన తర్వాత ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆయన ఇదివరకు టైం అయి ఉంటే 20 కోట్లు 25 కోట్లు ఈరోజు మొత్తం అన్ని కాలనీలకు కూడా శాంక్షన్ చేసి వెళ్ళేవాళ్ళు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల ఫస్ట్ ఈ కాలనీ చేద్దాం, తర్వాత నెక్స్ట్ ఫేజ్లో నేను మళ్ళీ ఆయన ఒక 4 రోజుల్లో వచ్చినప్పుడు మిగతాది కూడా చేసేటట్టుగా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మనస్ఫూర్తిగా మన వాళ్ళందరి తరపున నారాయణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక్కొక్కటి ఇప్పుడుండే పరిస్థితులను బట్టి స్టెప్ బై స్టెప్ అన్నీ చేసుకొని ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఒంగోలులో అన్ని విధాలు కూడా మార్పులు తీసుకొచ్చే బాధ్యతలుగా కార్పొరేషన్ మళ్ళీ ఇదివరకు మనం ఉండే టైంలో ఏదైతే రూపురేఖలు మార్చి ఎవరున్నా కూడా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇది ఒంగోలు పాత ఒంగోలా లేకపోతే పల్లెటూరా అనే పరిస్థితుల నుంచి మనం ఎన్నో కష్టపడ్డాం ఆ రోజు 14-19లో. దానికి రీతిగా ఈ 5 సంవత్సరాలు పోయింది కాబట్టి మొత్తం మళ్ళా రూపురేఖలు తీసుకొచ్చే బాధ్యతగా అందరం కూడా కష్టపడి నారాయణ గారు సహకారంతో ఖచ్చితంగా ఒంగోలులో ఒక మంచి మార్పు అనేది తీసుకొస్తామని చెప్పి కూడా ఓడిపోయి హైదరాబాద్లో కూర్చుని అబాకులు చవాకులు పేలితే ఇక్కడ ఎవరూ చూస్తూ ఊరుకోరని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు పీవీఆర్ జూనియర్ కళాశాలలో విద్యార్థుల పుస్తకాల పంపిణీ చేయడానికి వచ్చిన దామచర్ల బాలినేనిపై మండిపడ్డారు. బాలినేని చేసిన అక్రమాలపై బహిరంగంగానే మీడియా సమక్షంలో మా వాళ్లు మాట్లాడితే నోటీసులు ఇస్తే ఇక్కడ బెదిరిపోయేవారు ఎవరూ లేరని అన్నారు. బాలినేని కూడా మీడియా సమావేశంలో వాడు వీడు అంటూ మాట్లాడిన బూతులు అందరికీ తెలుసునని, మా దగ్గర కూడా సాక్ష్యాలు ఉన్నాయని, వాటిపై చట్టపరంగా ముందుకు పోతామని పేర్కొన్నారు. త్వరలో ఒంగోలులో పోలీసు వ్యవస్థ పూర్తిగా మారిపోతుందని, అప్పుడు ఎవరి మీద ఎక్కువ విచారణ చేయాలో, ఎవరి మీద కేసులు పెట్టాలో ఒక్కొక్కటిగా తీస్తామన్నారు. మొదటి రౌండ్లోనే పారిపోయిన నువ్వు 15 బూతులలో రీకౌంటింగ్ పెట్టడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. రీకౌంటింగ్ను స్వాగతిస్తున్నామని, గతంలో 151 సీట్లు వచ్చినప్పుడు తెలుగుదేశం పరంగా మాకు కొన్ని ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయన్నప్పుడు దేశవ్యాప్తంగా ఈవీఎంలతోనే ఎన్నికలు జరిగాయని ఎద్దేవా చేశారని, ఇప్పుడు ఈవీఎంలపై మీకెందుకు అనుమానం వస్తుందని విమర్శించారు. సాక్ష్యాలతో సహా బాలినేని అవినీతి అక్రమాలను ప్రజలకు తెలియజేస్తామని దామచర్ల అన్నారు. ఏదైతే ఓడిపోయిన తర్వాత పోయి హైదరాబాద్లో కూర్చున్న వ్యక్తి ఈ మధ్య వరుసగా అందరి మీద కేసు నోటీసులు పంపిస్తున్నారు. అంటే మాట్లాడితే అతను చేసే పన్ను బట్టి మాట్లాడిన దాని మీద కేసు నోటీసు పెట్టి దాని మీద సంజాయిషి కావాలని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. దాన్ని కూడా మేము ఒకటే మీ ద్వారా తెలియజేస్తున్నాం ప్రజలకు కూడా. బూతులు మాట్లాడిన వ్యక్తి ఎవరు అంటే అందరికీ తెలుసు. నీ ఇష్టారాజ్యంగా నీకు అధికారం ఉందిలే అని చెప్పి, అవినీతి డబ్బులు ఉన్నాయిలే అని చెప్పి నీ ఇష్టారాజ్యంగా మాట్లాడి వెళ్ళి ఒకరోజు వచ్చావు, ఒకరోజు మాట్లాడి వెళ్ళాము. అంతకుముందేమో ఎన్నికల ముందేమో నీ ఇష్టారాజ్యంగా అందరి మీద యత్నాలు చేసి రిమ్స్ హాస్పిటల్లో కనపడ్డ వాళ్ళందరి మీద కొట్టి, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆడవాళ్ళని కూడా చూడకుండా కొట్టి వాళ్ళ మీద మళ్ళా కేసులు పెట్టించి మళ్ళీ దాని మీద 307 ఒకటి కేసు కావాలని పెట్టించి రిమాండ్కి పంపించిన ఘనత నీదే. నువ్వు మళ్ళా మన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టేసి వాళ్ళు ఏదో 2 కోట్లు 3 కోట్లు దాన్ని దాని మీద పరువు నష్ట దాని మీద వేస్తున్నాము అని చెప్పేసి ఎవరిని బెదిరిద్దామని నీకు అదే తెలిసేమో. నీకు ఎవడో నీ పనికిరానాలు ఎవడో నీకు సలహాలు ఇస్తుంటాడు. నువ్వు చేసింది విత్ ఎవిడెన్స్ ఉన్నాయి. నువ్వు చేసిన మాటలు కూడా ఎవిడెన్స్ తోటి ఉన్నాయి. అవన్నీ కూడా మేము కూడా వెళ్తాం, కోర్టులకు వెళ్తారు, అందరూ వెళ్తారు. నువ్వు మాట్లాడచ్చు అంటే నీకేమైనా శాసనం రాసిచ్చారా? ఇంకేమన్నా ఎవరినంటే ఎవరిని పట్టుకొని ఎవరినంటే అట్లా మాట్లాడటానికి
నీకొకటి ఇంకోటికి ఒకటే. వాళ్ళు ప్రెస్లోనే మాట్లాడారు, అందరికీ తెలిసే విధంగా మాట్లాడారు, నువ్వు చేసిన యాక్టివిటీస్ మాట్లాడారు, అంతేగాని వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడాల. నువ్వు కావాలని చెప్పి దాన్ని పెట్టి ఏదో బ్లాక్మెయిల్ చేయాలని చెప్పో లేకపోతే ఇంకోటి అంటే ఎవడు భయపడేవాడు ఎవడు లేడు. దానికి ఏం చేయాలనేది చట్ట ప్రకారంగా మేము తీసుకుంటాం. రేపు అంతా కూడా పోలీసు వాళ్ళకి ఆ వ్యవస్థ కూడా మారేది ఉంది. నిన్నే డిఎస్పీ రాత్రే చేశారు, ఇంకో సిఐ కూడా రావాల్సింది ఉంది. వచ్చిన తర్వాత దీని మీద అన్నీ కూర్చుంటాం. పాత ట్రాక్ రికార్డు, పాత ఏదైతే మా దగ్గర పెన్ డ్రైవ్లో క్లిప్పింగ్స్ ఉన్నాయో అప్పుడు మీడియాలో వచ్చిన క్లిప్పింగ్స్ కానీ ఇవన్నీ తీసుకుంటాం. ఎవరెవరి మీద కేసు పెట్టాలా, ఎవరెవరు గంజాయి బ్యాచ్ని పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు ఊగుతా రిమ్స్ హాస్పిటల్కి వచ్చి అద్దాల పగల కొట్టేసి ఆ రోజు చేసావో విత్ ఎవిడెన్స్ తోటి అన్నీ కూడా తీస్తాం. తీసిన తర్వాత అప్పుడు ఎవరికి మీద కేసులు పెడతారా, ఎవరిది కరెక్ట్ ఉందా అవి కూడా పబ్లిక్ కూడా పబ్లిష్ చేస్తాం, పబ్లిక్ కూడా చూపిస్తాం జరిగినవి కూడా. ఆ విధంగా కేసులు ఎవరి మీద పెట్టాలో కూడా చూస్తాం. నువ్వు పెట్టే చెత్త కేసులకి ఇక్కడ కూడా భయపడేవాడు లేదని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. రెండవది వచ్చేసి 15 బూతుల మీద రీకౌంటింగ్ కూడా పెట్టావు, మంచిదే. దాంట్లో ఎవరేం కాదనట్లేదు, మంచిదే. అదేదో నిన్న కలెక్టర్ గారు కూడా ఇచ్చారు, ఏదో 15 నుంచి 20 దాకా అని చెప్పేసి ఏదో డేట్ కూడా ఇచ్చారు. అట్లా కూడా అది కూడా కౌంటింగ్ అది కూడా తేలితే కానీ ఏం జరుగుతుందో కూడా అందరికీ తెలుస్తుంది. అంటే వ్యవస్థ 164 సీట్లు వచ్చిన ఇవాళ ఎన్డీఏ కూటమికి అంటే నీ 15 బూతుల్లోనే నీకు అక్రమాలు జరిగేసి లేకపోతే ఈవీఎం మిషన్లన్నీ ఎత్తుకొని పోయారా? ఈవీఎం మిషన్ దొంగలకు జరిగినాయా? పోయినసారి ఆ సైకో జగన్ రెడ్డి కూడా అట్టే మాట్లాడాడు. మనం మాట్లాడుతా కూడా 164 సీట్లు వచ్చింది, ఈవీఎం మీద మాకు డౌట్ ఉంది, అది ఈవీఎం మిషన్ మీద డౌట్లు ఉన్నాయని చెప్పి. మేము పోయినసారి పోయినప్పుడు మేము ఊరకనే ఈవీఎం ఏమైనా తప్పు జరిగిందేమో, ఈవీఎం దగ్గర ఏమైనా స్లిప్పుడు కూడా కొన్నన్నా కూడా కౌంట్ చేయండి అని చెప్పేసి మేము ఆ రోజు మనం మాట్లాడితే దాన్ని ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఈవీఎంలు దేశమంతా ఉంటే వీళ్ళది ఒక్కటేనా, వీళ్ళకి ఒక్కరికే జరుగుతుంది అంటే నీకు 151 వస్తే నీకు కరెక్టా? అంటే నీకు రోడ్లు వచ్చినప్పుడు నీకు కరెక్ట్ అవుతుంది, మిగతా వాళ్ళ మాత్రం వచ్చినప్పుడు మాత్రం అది కరెక్ట్ కాదని ఏ విధంగా చెప్తావు? నువ్వు మాట్లాడింది అప్పుడు మాటలు, ఇప్పుడు మాట్లాడిన మాటలు రెండు కూడా కంపారిజన్ చేసుకో. ఆ జగన్ రెడ్డికి మెంటలు వచ్చి 11 సీట్లు వచ్చాక అతను మైండ్ పోయి అతను మాట్లాడుతున్నాడు. మీరేడ కూర్చొని ఏదైనా పోయి హైదరాబాద్లో కూర్చొని నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లా. కౌంట్ చేసుకుంటారు, ఏమవుతుంది రాష్ట్రం అంతా దేశం అంతా అయిన తర్వాత నీ 15 బూతులు కౌంట్ చేయమని మేము కూడా చెప్తున్నాను. నువ్వు పెట్టావు, డబ్బులు కట్టావు, అవినీతి డబ్బులు ఎక్కువగా మూట కట్టుకొని వెళ్ళావు, ఇవాళ ఆడుకుంటూ హైదరాబాద్లో కూర్చున్నావు. 5 లక్షలు కాదు 10 లక్షలైనా కడతావు, కడితే రేపు తేలుతుంది కదా 10 రోజుల్లో. దాన్ని మేము పెడితే కానివ్వండి, మేము కూడా కలెక్టర్ గారిని స్వాగతిస్తాం. పెట్టండి, కౌంటింగ్లో చూసుకుంటాము, దాంట్లో ఏం జరగాలో దాంట్లో చూస్తారు అంతే. ఫస్ట్ రౌండ్లో పారిపోయినాడు నువ్వు. ఇంటికాడ ఎవరన్నా ఫస్ట్ రౌండ్లో అయిపోయిన తర్వాత అయినా కూడా ఇంటికి వెళ్తాం, మనం కుటుంబ సభ్యులతో ఉంటాం. అక్కడ కారు స్టార్ట్ చేసి పోయి హైదరాబాద్లో అసలు మనకి డిక్లరేషన్ కార్డు ఇవ్వకుండానే నువ్వు హైదరాబాద్లో చేరావంటే నువ్వు పెద్ద తోపు మాదిరి, నువ్వు పెద్ద 5 సార్లు గెలిచిన పెద్ద పిస్తా మాదిరి నువ్వు మాట్లాడతావు. నువ్వు వాడు ఈడని మాట్లాడావు. నువ్వు నీ మీద 25 కోట్లకి ఇవ్వాలి, నేను కూడా అవన్నీ కాలం నిర్ణయిస్తుంది. సాంఘిక సంక్షేమ కాలేజీ విద్యార్థుల హాస్టల్ను, గిరిజన బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ తమీం అన్సారియా తనిఖీ చేశారు. ముందుగా సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల వివరాలు, వారు చదువుతున్న కోర్సులు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. విద్యార్థులకు పెడుతున్న భోజనాన్ని స్వయంగా కలెక్టర్ తిని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని అధికారులకు స్పష్టం చేశారు. మేడం ఇక్కడ కుక్క మీరు కుక్ ఇద్దరు చేస్తాం. మీరు ఇద్దరు కలిసి చేస్తారా? నాకు హెల్ప్ చేస్తుంటే నేను చేస్తాను. కూరగాయలు ఎవరు తెచ్చిస్తారు? నేను తెస్తాను. మిగతా ఇది పప్పు ఇవి అన్నీ కూడా ఎక్కడ ఉంచుతున్నారు మేడం? మిగిలితే కాదు, ఇవి అన్నీ కూడా పదార్థాలు ఎక్కడ? మాకు రేషన్ అంతా అక్కడి నుంచి వస్తాయి మేడం. కూరగాయలు మాత్రం మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం.
మీరు పప్పు ఆయిల్ అన్ని పైనుంచి వస్తాయి మేడం. అదే ఎక్కడ పెట్టుకున్నారు? స్టోర్ ఎక్కడ? ఇక్కడ మిగిలినవి ఎక్కడ లాస్ట్ ఇయర్ సీనియర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళకు తెలిసినా ఉంటే వాళ్ళకి మొత్తం చెప్పారు మేడం. ఇక్కడ హాస్టల్ అకామిడేషన్ ఉంది. ఇంటర్ చేసి ఇప్పుడు వచ్చారు. ఓకే, 10th అయినాక ఇక్కడ వచ్చారు. మీరు ఇంటర్ చేసారా? 10th తర్వాత వచ్చారు? ఇంటర్ మేడం. రెండు కూడా చేశారు. ఇంటర్ చేసి వచ్చాం మేడం. ఇక్కడ చేసాం మేడం. వెటనరీ ఐటీఐ కాలేజ్ వాళ్ళు కూడా ఉన్నారు. బోర్ వాటర్ పట్టుకుంటారు. మోటార్ వేస్తే ఎవరికి రూమ్లో అయిపోతే బోర్ బబుల్స్ తీసుకోవచ్చు. గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మరిన్ని మరుగుదొడ్లు కల్పించడంతో పాటు బట్టలు ఉతుక్కోవడానికి అవసరమైన ప్లాట్ఫామ్ నిర్మాణం కూడా ఏర్పాటు చేసేలా చూస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి వారిలో విద్యా ప్రమాణాలను పరీక్షించారు. తాగునీటి సమస్యను కూడా పరిష్కరిస్తామని అన్నారు. తమకు 6 నెలల నుంచి జీతాలు రావటం లేదని ఆయా ఏఎన్ఎంలు ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. పెండింగ్ జీతాలు త్వరగా వచ్చేలా చూస్తామని వారికి హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 3 కంప్లీట్ అవుతుంది. డేట్ చూసి బాత్రూమ్లు మరీ ఇదే ఉన్నాయి. ఈ 120 మంది ఉదయం వచ్చేసరికి అంటే అడవి అని ఎవరు నేర్పించారు మీకు? ఇంకా మీరు వాళ్ళు ఇక్కడ ఉన్నారా? మీకు చెప్తున్నారా? కాదా? ఎందుకు మీకు ఇంగ్లీష్ టీచర్ చాలా నచ్చుతుంది? బాగా ఇష్టమా? బాగా నేర్చుకుంటారు మీకు. సో మీరు అందరూ ఒకరితో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారా? తింటారా? మళ్ళీ ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ క్లాస్ వర్క్లో రాస్తాను. టీచర్స్ చెప్తే ఆన్సర్స్ క్లాస్ వర్క్లో రాస్తాను. టీచర్ చెప్తారా ఏ క్వశ్చన్ ఏ ఆన్సర్ మీ నోట్లో రాసుకుంటారా? రాసుకుంటా Structures or organelles within themselves. This is one of the features of the eukaryotic cells that distinguish them from prokaryotic cells. Some of these organelles are visible only with an eruption. 6th class. జిల్లాలో పలువురు పోలీసు అధికారులను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు విడుదల చేశారు. శ్రీకాకుళం దిశ డీఎస్పీగా పనిచేస్తున్న రాయపాటి శ్రీనివాసరావును ఒంగోలు పట్టణ డీఎస్పీగా బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. పలువురు సీఐలను గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. గుంటూరు వీఆర్లో ఉన్న సీఐ ఎం శ్రీకాంత్ను ఒంగోలు రూరల్ సీఐగా నియమించారు. వై రామారావును దర్శి సీఐగా, మాచర్ల రూరల్ సీఐగా పనిచేస్తున్న కె సురేష్ను గిద్దలూరు పట్టణ సీఐగా, ఖమ్మం సీఐగా విధులు నిర్వహిస్తున్న జె రామకోటయ్యను గిద్దలూరు రూరల్ సర్కిల్ సీఐగా, ఒంగోలు పీసీఆర్లో సీఐగా విధులు నిర్వహిస్తున్న కె వెంకటేశ్వరరావును కందుకూరు సీఐగా, చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐగా విధులు నిర్వహిస్తున్న జి సోమశేఖర్ను కొండపికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉద్యోగాలు, ఆర్థిక రంగంలో పనిచేసే మహిళల సంఖ్య, ప్రభుత్వ పథకాల వర్తింపులో వారి నిష్పత్తి పెంచాలని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు పార్లమెంటు సమావేశాల్లో ఎంపీ ఈ అంశంపై ప్రశ్నించారు. అందుకు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభ సమాధానమిచ్చారు. పనిచేసే మహిళల సంఖ్య పెంపును పారిశ్రామిక శిక్షణ సంస్థలు, జాతీయ వృత్తి శిక్షణ సంస్థల ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 4 కోట్ల యువతకు ఉపాధి, నైపుణ్య తదితర అవకాశాల కల్పనకు 2024-25 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో 2 లక్షల కోట్లు ప్రకటించినట్లు సమాధానమిచ్చారు. కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు.
ఒంగోలు పీవీఆర్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాల పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని విద్యార్థులు చక్కగా చదువులో రాణించాలని పేర్కొన్నారు. కళాశాలకు వచ్చిన దామచర్లను ఆర్ఐఓ సైమన్ విక్టర్ బాబు, ప్రిన్సిపల్ తారకనాథ్ సాలువాతో సత్కరించారు. మొత్తం 160 సెట్స్ పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు అందజేశామని సైమన్ విక్టర్ బాబు తెలిపారు. కళాశాలకు విచ్చేసిన దామచర్ల జనార్దన్ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, సింగరాజు రాంబాబు, ఎద్దు శశికాంత్ భూషణ్ తదితరులు హాజరయ్యారు. ఎవరో ఒకరు తీసుకోండి. ఎప్పుడూ లేని విధంగా బుక్స్, ఎందుకంటే పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా రేపు భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా బుక్స్ ఉండాలని చెప్పేసి ఈరోజు మన లోకేష్ గారు, మన మంత్రి గారు బుక్స్ అన్నీ కూడా పంపించడం జరిగింది. కామర్స్ కానీ, హిస్టరీ కానీ, అదేవిధంగా జువాలజీ, మ్యాథమెటిక్స్ అదన్నీ కూడా ఎవరెవరు ఏం చదువుతారో వాళ్ళన్నీ కూడా బుక్స్ పంపించారు. దాన్ని బట్టి ఏంటంటే ప్రభుత్వం ప్రతి పేదవాళ్ళు, మహిళలు కానీ, ఎందుకంటే ఇంటికే పరిమితం అవుతుండేవాళ్ళు, చదివినేమో ఆడపిల్లలు అనేది, అలాంటి పరిస్థితులు కూడా ఉండకూడదు. మగపిల్లలైనా ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా పేద ఇంట్లో చదువుకుంటేనే రాబోయే రోజుల్లో ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మీ అందరూ కూడా బుక్స్ కూడా గవర్నమెంట్ ఇక్కడికి పంపించింది. మీ అందరూ కూడా బుక్స్ ఇస్తారు. మీరందరూ కూడా కష్టపడి మీరందరూ కూడా చదువుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా కూడా మీకు ఏది కావాలో చేయడానికి అన్ని విధాలుగా కూడా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అన్నీ కూడా వ్యవస్థ ఇంకా చాలా బిజీగా ఉన్న షెడ్యూల్లో కూడా కొంచెం పోయిన తర్వాత నేను మళ్ళీ వస్తాను. రూట్ కూడా మీరు ఎలా చెప్తారో, మీరు ఏం చెప్తారో దాన్ని చేస్తాం. ఎక్కువ టైము ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులో చేయాలి. చదువుకునేటప్పుడు వేరే యాక్టివిటీస్ ఉండకూడదు. చదువుకున్నావా, ఇంటికి వెళ్ళామా, లేదా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఉన్నావా అనే దాని మీద ఉండాలి తప్పితే వేరే అదర్ యాక్టివిటీసు, వేరే ఫ్రెండ్స్లు ఇవన్నీ కూడా కాదు. తల్లిదండ్రులు మిమ్మల్ని పంపించి చదివిస్తున్నారంటే మీరు కష్టపడి చదువుకోండి. ప్రభుత్వం కూడా మీకోసం ఎంతో ఖర్చు పెడతా ఉంది. మీరు కష్టపడి చదువుకొని అదేవిధంగా మన స్కూల్కి, మన ఉపాధ్యాయులు మీకు చెప్పే వాళ్ళకి పేరు తెచ్చేటట్టుగా ఒక మంచి డిసిప్లిన్ మేనర్లో మీ అందరూ కూడా వచ్చే విధంగా చదవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. దీన్ని కూడా ఇంకా ఏదైతే ఏమన్నా ఉంటే కూడా జూనియర్ ఇంటర్ కాలేజీలో కూడా ఇందాక రూమ్స్ చెప్పాను. ఆ రూమ్స్లో కూడా 3 రూమ్లు ఏదో క్లోజ్ చేస్తున్నాయి, దాన్ని కూడా ఓపెన్ చేపిస్తాం. కార్నర్లో క్లాసులు చెప్పేది కాదు. బులెటిన్లో విరామం. రాబోయే సీజన్లో బ్యారన్ పొలాలు అధిక కౌలు ధరలకు తీసుకోవద్దని బోర్డు నిర్ణయించిన అధీకృత ప్రాంతం అధీకృత పరిణామంకు లోబడే రాబోయే పంట కాలంలో పొగాకు సాగు చేయాలని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అద్దంకి శ్రీధర్బాబు అన్నారు. పొగాకు పంట పరిమాణాన్ని స్థిరీకరించడం, ఉత్పత్తి నియంత్రణ వెనుక కారణాలను వివరించారు. టంగుటూరు పొగాకు వేలం కేంద్రాన్ని శ్రీధర్బాబు సందర్శించారు. పొగాకు అక్రమ విక్రయాలలో పాల్గొనవద్దనని రైతులకు శ్రీధర్బాబు సూచించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పర్యవసానాలను వివరించారు. ప్రభుత్వంతో మాట్లాడి రైతుల వద్ద అధికంగా ఉన్న పొగాకు అమ్ముకొనుటకు అపరాధ రుసుం లేకుండా అనుమతి తీసుకువచ్చిన విధానం గురించి వివరించారు. రాబో సీజన్కి పొగాకు రైతులు ఎప్పటికప్పుడు పొగాకు బోర్డు సూచనలు పాటిస్తూ నాణ్యమైన పొగాకు పండించి మంచి లాభాలను పొందాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగం తగ్గించడం వల్ల వీలైనంత వరకు రైతులు అందరూ ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని కోరారు. టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో పూర్తయిన వివిధ అభివృద్ధి పనుల గురించి వివరించారు. రైతుల అభివృద్ధి కోసం మున్ముందు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. పొగాకు రైతులందరూ టంగుటూరు వర్జీనియా పొగాకు ఉత్పత్తుల సంఘం తరఫున డాక్టర్ అద్దంకి శ్రీధర్బాబు, మేనేజర్లను వేలం నిర్వహణ అధికారి శ్రీనివాసరావు సన్మానించారు.
కార్యక్రమంలో ఆక్షన్ మేనేజర్ ఇన్ఛార్జ్ సెక్రటరీ దివి వేణుగోపాల్, ఒంగోలు ప్రాంతీయ అధికారి ఎం లక్ష్మణరావు, వేలం నిర్వహణాధికారి కెవి రామాంజనేయులు, వేలం నిర్వహణాధికారి అట్లూరి శ్రీనివాసరావు, సీనియర్ గ్రేడింగ్ ఆఫీసర్ జి సిద్ధరాజు, రైతు సంఘం అధ్యక్షుడు పోతుల నరసింహారావు, బోర్డు సిబ్బంది, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. సంతోషంగా ఉండడమే కావాలి. సంతోషంగా ఉండాలి అని అంటే మనము ఈ సంతోషం ఈ రోజుతోటో లేకపోతే ఈ సంవత్సరంతోనే ఆగిపోకూడదు. మనం ఈ సంవత్సరం ఎంత సంతోషంగా ఉన్నామో వచ్చే ఏడు అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉండాలి. సో దానికోసం ఏవైతే నా పరిధిలో ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయడానికి ఖచ్చితంగా నిలబడతాను అని మాత్రం హామీ ఇస్తాను. అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదిగో ఆక్షన్ ప్లాట్ఫామ్లో కొన్ని సదుపాయాలు లేవు అనేసి అన్నారు. అవి మీరు సంతోషంగా ఉండాలి అని అంటే సరిగ్గా మనం ఆక్షన్ జరుపుకోవాలంటే వాతావరణం బాగుండాలంటే ఆఫీసర్లు బాగుండాలంటే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ బాగుండాలి, గ్రోవర్స్ లాంచ్లో టాయిలెట్స్ ఉండాలి, తర్వాత ప్లాట్ఫామ్ బాగుండాలి. ప్లాట్ఫామ్ అంటే ఆక్షన్ ప్లాట్ఫామ్లో రియల్ ప్లాట్ఫామ్ ఇది బాగుండాలి. ఇదంతా బాగుండాలి అనే ఉద్దేశంతో ఇది రైతుల కోసం చేసేది, రైతుల కోసమే కాదు అందరి కోసం చేసుకున్నది. ఏది ఏమైనా సరే మీ సాధక బాధకాలు వినడానికి, తర్వాత వాటిని అర్థం చేసుకోవడానికి హెడ్ ఆఫీస్ ఉంది. ఆ తర్వాత మన రీజనల్ మేనేజర్ గారు ఉన్నారు. హెడ్ ఆఫీస్లో ఆఫీసర్స్ అందరూ మీ వైపు మీకోసం చూస్తారు. తర్వాత మీ ఆక్షన్ సూపరింటెండెంట్ కానీ మీ స్టాఫ్ కానీ చాలా మంచి వాళ్ళు, మంచిగా వర్క్ చేసేవాళ్ళు. మీరు ఒక మంచి అందరూ కలిసికట్టుగా ఒక మాట మీద ఉన్నాం. మనం అందరం ఒకటే మాట మీద ఉన్నాం కాబట్టి మనం పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా సంతోషంగా ఉండడానికి అవకాశం వచ్చింది. నేనేమంటానంటే ఈ డిసిప్లిన్ ఏదైతే డిసిప్లిన్ ఉందో మీకు తర్వాత రీజనల్ మేనేజర్ గారు మన ఏఎస్ గారు చెప్తారు. మనకి ఈ మధ్యన కొంచెం డిసిప్లిన్ తగ్గుతున్నట్లు అనిపిస్తూ ఉంది. ఇది లుక్రేటివ్గా ఉంది, అంటే చాలా లాభాలు వస్తున్నాయని చెప్పి మనకి తెలిసి తెలియని వాళ్ళు కూడా దీనిలోకి వచ్చేస్తున్నారు. మనం కౌలు రేట్లు పెంచుకుంటున్నాము, లీజులు పెంచుకుంటున్నాము. దాని మూలాన మనమే ఇబ్బంది పడతాము. అలాంటివి ఇబ్బంది పడకుండా ఉండాలంటే కొంచెం డిసిప్లిన్ తప్పనిసరి. అప్పుడు మనం ఎలా అయితే ఒక మాట మీద నిలబడ్డామో ఇప్పుడు కూడా అలానే ఉందాము. వచ్చే సంవత్సరం కూడా ఈ లాభాలు, ఈ సంతోషం ఇంకా కొనసాగించాలి. అందుకోసం మీరందరూ నాతో పాటు ఉంటారని నమ్ముతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం గ్రామంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాలను మాగుంట చారిటబుల్ ట్రస్ట్ సింగర్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించారు. మహిళల్లో సాధికారిత వచ్చేలా చేయాలనే ఉద్దేశంతో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 24 ఉచిత కుట్టు మిషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు మాగుంట కార్యాలయ ప్రతినిధి తెలిపారు. ఊళ్లపాలెం శిక్షణా కేంద్రంలో 18 మంది కుట్టు శిక్షణ నేర్చుకున్నారని, వీరందరికీ ఉచితంగా మిషన్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మాగుంట కార్యాలయ ప్రతినిధులు సాగర్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఊళ్లపాలెం సర్పంచి పాకనాటి అనసూయమ్మ, రోటరీ క్లబ్ కార్యదర్శి పంతగాని వెంకటేశ్వర్లు, సాగర్ రెడ్డి, మోటుపల్లి కిషోర్, టీడీపీ నాయకులు సాయిరెడ్డి, మురళి, కానాల బాలాజీ, నూతలపాటి కృష్ణ చైతన్య, అక్కల ప్రసాద్ రెడ్డి, ధన్యాసి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. కళలు సంస్కారాన్ని, మానవతా విలువలను ప్రబోధిస్తాయని ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు అన్నారు. లాయర్పేట సాయిబాబా మందిరంలో శ్రీ రాఘవ కూచిపూడి నృత్య సంగీత కళా నిలయాన్ని ప్రారంభించారు. కళా నిలయం ద్వారా సంగీతం, నృత్యం, నటన శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన నిర్వాహకులు కరవది సాయి శరణ్య, కరవది సాయి శ్రావ్యలను అభినందించారు. స్వర్గీయ రాఘవకు ఎన్టీఆర్ కళా పరిషత్ సుదీర్ఘకాల అనుబంధం ఉందని గుర్తు చేశారు. పౌరాణిక పాత్ర పోషించడంలో సిద్ధహస్తుడని హరిబాబు కొనియాడారు.
కరవది రాఘవ కుటుంబం స్వాతంత్ర సమరయోధుల కుటుంబం అని, కరవది వెంకటేశ్వర్లు స్వాతంత్ర సమరయోధులుగా స్వాతంత్ర పోరాటంలో పనిచేశారని సభకు అధ్యక్షత వహించిన ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. కళా సేవ ద్వారా మంచి సమాజాన్ని నిర్మించవచ్చనే సదుద్దేశంతో తమ కుమార్తెలను సంగీత నృత్య కళాకారులుగా తీర్చిదిద్దారని అన్నారు. ఈ సందర్భంగా శ్రీ కళాప్రకాశం అధ్యక్షులు, నంది అవార్డు గ్రహీత చిట్టా వెంకట శివప్రసాద్, నళిని ప్రియ కూచిపూడి నృత్య కళానికేతన్ అధ్యక్షురాలు ఎస్వి శివకుమారులను ఘనంగా సత్కరించారు. సభ ప్రారంభం ముందు కరవది సాయి శరణ్య ఆలపించిన శాస్త్రీయ సంగీతం, కరవది శ్రీనివాస్ ప్రదర్శించిన విశ్వామిత్ర ఏకపాత్రాభినయం, సాయి శ్రావ్య శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అలరించింది. కార్యక్రమంలో కరవది నాగలక్ష్మి, సుమంత్, జస్వంత్, లాయర్పేట సాయిబాబా మందిరం నిర్వాహకులు డాక్టర్ రావిపాటి ప్రసాదరావు, రుద్రవరం సాయి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోదరుడు శ్రీనివాస్ గారు మంత్రులు రాబోతున్నారు. వారు విశ్వామిత్ర పాత్రలో వేదికకు రాబోతున్నారు. అంటే రాఘవ గారు ఏదైతే కళా సంస్థలలో దాన్ని గుర్తుకున్నటువంటి వాళ్ళ కుమార్తెలు, వాళ్ళ సోదరుడు ఆయన యొక్క ఏదైతే ఆశయంలో దాన్ని సఫలీకృతం చేయాలనే ఉద్దేశంతో కళానిలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులే దీంట్లో ఇన్స్ట్రక్టర్స్గా ఉండి వాళ్ళే నేర్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా వారు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు రాఘవ గారి సోదరుడు శ్రీనివాస్ గారు సరింపజాలని మరింపజాలని నిపరింపజాలని అమ్మ హృదయ వినోద మనసుందని అరణ్యములు తిరుగాడులా ఆ వశిష్ఠ మహర్షి శిష్యుడు తన గురుదేవుని అభీష్టము మేరకు వాటిలో ముందుగా వచ్చిన ప్రేక్షకులకు కూడా నమస్కారం తెలియజేయడం. రెండవ అంశం, ఇవాళ పునాది దేవకన్య కాలం నుండి చాలా బాగా విడుదల చేశారు. వారందరికీ ఆశీర్వాదాలు. మూడవ అంశం, నా ప్రియ శిష్యుడు, కాలేజీలో నాకు జూనియర్ రాఘవన్ గురించి ఒక జ్ఞాపకం. తదుపరి ఎన్టీఆర్ ప్రొడక్షన్ సేవాకి ఒక అభినందన. తదుపరి రాఘవ కూచిపూడి సంగీత కళానిలయాన్ని అది ఈరోజు ఆరంభిస్తున్నాం కాబట్టి దానికి మాట్లాడుతున్నాను. ఈ 5 అంశాలు 5 నిమిషాలు. ముందుగా ఈనాటి ఈ వేదిక ఇదొక పవిత్రమైన అయితే వాళ్ళకి పనులు పూర్తి కాకుండానే అసంపూర్తి భవనాన్ని ప్రభుత్వ వైద్యశాల కోసం ఎందుకు తీసుకుంటున్నారంటూ కలెక్టర్ తమీం అన్సారియా వైద్యశాల పర్యవేక్షకుడు డాక్టర్ సూరిబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ అన్సారియా గిద్దలూరులో పర్యటించి పిఆర్ కాలనీలోని ప్రాంతీయ వైద్యశాలను పరిశీలించారు. వైద్యశాల భవనాలు పూర్తి కాకుండానే గుత్తేదారుడి నుంచి ఎందుకు తీసుకున్నారని, తీసుకుంటున్నట్లు ధృవీకరించకపోతే గుత్తేదారుడు పనులు పూర్తి చేసేవాడని కలెక్టర్ పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఒత్తిళ్ల మేరకు నూతన భవనాలను అప్పగించినట్లు ధృవీకరించాల్సి వచ్చిందని డాక్టర్ సూరిబాబు సమాధానమిచ్చారు. కాన్పుల వార్డులోని బీరువాలో కాగితాలు అపరిశుభ్రంగా ఉండటంతో వైద్య సిబ్బందిపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా ఉద్యాన శాఖ అధికారి గోపీచంద్, గిద్దలూరు తహసీల్దార్ ఎం ఆంజనేయరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ది కాస్ట్ ఆఫ్ ది రాష్ట్ర ప్రభుత్వం టోల్ గేట్ ఛార్జ్ పెంచాలని నిర్ణయం తీసుకోవడం ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిఐటియు కార్యదర్శి గంటినపల్లి శ్రీనివాసరావు అన్నారు. సిఐటియు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి టోల్ ఛార్జీ పెంపుదల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దాదాపు 1263 కిలోమీటర్ల మేర టోల్ ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ నిర్ణయం సహేతుకం కాదని అన్నారు. ఇప్పటికే టోల్ ఛార్జీలు గడువు ముగిసినా ఇంకా వసూలు చేస్తున్నారని, మళ్లీ పెంచడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం రవాణా రంగంపై పెనుభారం మోపినట్లవుతుందని అన్నారు. ప్రజలపై 13 రకాల పన్నులు పెంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారని, దీంతోపాటు డీజిల్ పెట్రోల్పై కూడా జీఎస్టీ వేస్తుందని అన్నారు. దీనివల్ల ప్రతి ఆర్టీసీ బస్సుకు 12,000 రూపాయల భారం పడుతుందని, అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీపై టోల్ ఛార్జీలు మరింత భారంగా పరిణమిస్తాయని పేర్కొన్నారు. సంపద సృష్టిస్తామని చెబుతూ ప్రజల వద్ద వసూలు చేయడం కాదని విమర్శించారు. ఈ నిర్ణయం ఉపసంహరించుకోకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అయ్యప్పరెడ్డి, ఆర్టీసీ నాయకులు ఆర్ఎస్ రావు, అత్తింటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల అమరావతిలో కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర రహదారుల టోల్ ట్యాక్స్ వేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ చర్య అనేది చాలా ప్రజా వ్యతిరేక చర్య. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని విరమించుకోవాలని చెప్పి మేము ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈపాటికే జాతీయ రహదారుల్లో 8,500 కిలోమీటర్లకి టోల్ ట్యాక్స్ పడతా ఉంది. ఈ టోల్ ట్యాక్స్ వాళ్ళ సమయం అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు వసూలు చేస్తూ ఉన్నారు టోల్ ట్యాక్స్. అదంతా కూడా ప్రజల మీద భారం, వేల కోట్ల రూపాయల భారం పడతా ఉంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మళ్ళీ వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి కనపడట్లేదు. చాలా ప్రాసెస్ లేట్ అవుతూ ఉంది. ఇప్పుడు కడుతున్న పనులే భరాయించలేక అల్లాడిపోతూ ఉన్నారు రవాణా రంగంలో యజమానులు కానీ, లేకపోతే డ్రైవర్లు కానీ, ఓనర్లు కానీ. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు అదనంగా భారం అంటే అది మోసేటువంటి పరిస్థితి కనపడట్లేదు. రోడ్డు మీద వాళ్ళకి వచ్చేటువంటి ట్యాక్స్, లైవ్ ట్యాక్స్ వస్తూ ఉంది, డీజిల్ మీద ట్యాక్స్ వస్తుంది, పెట్రోల్ మీద ట్యాక్స్ వస్తుంది, సెస్ వసూలు చేస్తూ ఉన్నారు. ఇన్ని రకాలైనటువంటి ట్యాక్స్ వసూలు చేస్తున్న సందర్భంలో మళ్ళీ టోల్ ట్యాక్స్ వేయాల్సినటువంటి అవసరం లేదనేది మేము అభిప్రాయపడతా ఉన్నాం. దీన్ని వెంటనే విరమించుకోవాలి. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ టోల్ ట్యాక్స్ రద్దు చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, ప్రభుత్వానికి విన్నవించుకునే కార్యక్రమాలు, మంత్రులకి, ఎమ్మెల్యేలకి విన్నవించుకునే కార్యక్రమాలు కూడా మేము చేయాలని చెప్పి అనుకున్నాం. దీన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి కోరుతాం. మరోది ఇప్పుడు దేశాభివృద్ధిలో, రాష్ట్రాభివృద్ధిలో రవాణా వ్యవస్థ కీలకమైంది. కానీ మన బడ్జెట్లో, రాష్ట్ర బడ్జెట్లో కానీ మన బడ్జెట్ పెట్టమని ఇప్పుడు వాటి మీద రాష్ట్ర రవాణా రంగానికి అసలు బడ్జెట్లో కేటాయించాలి. పైగా బడ్జెట్ నుంచి బాగా పిండుతూ ఉన్నారు సెస్సుల రూపంలో, పన్నుల రూపంలో. రోడ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని మీద సెస్ వసూలు చేస్తున్నారు, డీజిల్ మీద సెస్ వసూలు చేస్తున్నారు, పెట్రోల్ మీద సెస్ వసూలు చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ సెస్ కూడా ఈరోజు ప్రయాణికుల మీద వేస్తూ ఉన్నారు. 13 రకాల సెస్సులు కేంద్రం వసూలు చేస్తూ ఉంది. ఇవన్నీ నేరుగా కేంద్రాన్ని పోతున్నాయి. కానీ బడ్జెటరీ సపోర్ట్ ఇవ్వట్లా. బడ్జెటరీ సపోర్ట్ ఇస్తే ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు చేస్తూ ఉన్నారు. దానికి వైబుల్ గ్యాప్ ఫండింగ్ ప్రైవేటు వాళ్ళకి ఇస్తున్నారు తప్ప ఆర్టీసీకి వైబుల్ గ్యాప్ ఫండింగ్ కేంద్రం కానీ వీళ్ళు కానీ సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి ఆర్టీసీని డెవలప్ చేయాలి, టోల్గేట్ల భారాన్ని విరమించుకోవాలి. దేశం టోల్గేట్లు పెంచి రవాణా భారాన్ని కనిపిస్తే ఇప్పటికే రవాణా వ్యవస్థ మొత్తం నష్టాల్లో ఉందని చెప్పి, ఇది ఒక సంక్షోభంలో ఉందని చెప్పేసి మనకున్న ఇప్పుడు గణాంకాలు చెప్తా ఉన్నాయి. ఇది అభివృద్ధికరమైన ఆలోచన అయితే కాదు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర క్యాబినెట్ కానీ వెంటనే ఆలోచించి దీన్ని ఉపరించుకోకపోతే భవిష్యత్తులో ఎస్డబ్ల్యూఎఫ్గా రవాణా కార్మికులు కూడా కలుపుకొని, ఏఆర్టీడబ్ల్యూఎఫ్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, మిగతా ఈ రవాణా వ్యవస్థ కార్మికులు కలుపుకొని ఆందోళన
వైపు మమ్మల్ని ఎట్టకుండా ప్రభుత్వాన్ని వీటిని ఉపయోగించుకోవాలని మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. ఒంగోలు బైపాస్లోని సాయిబాబా సెంట్రల్ పబ్లిక్ స్కూల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన జీబు రెస్టారెంట్ని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. सरस्वत्यै नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्ब्रह्मा तस्मै श्रीगुरवे नमः श्रीगुरुभ्यो नमः शीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपाद सभूमिवाधिप्रवण्य अयञ्च ब्रह्मणस्पतिः. జీబు రెస్టారెంట్ యాజమాన్యం నగర ప్రజలకు మంచి రుచులను అందించి ప్రజల మన్ననల్ని పొందారని అన్నారు. నేడు నూతనంగా హైవేలో జీబు రెస్టారెంట్ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. హైవేలో వెళుతున్న వాహనదారులకు అందుబాటులో ఉండే విధంగా ఈ రెస్టారెంట్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ జీబు రెస్టారెంట్ను ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, ఏఎంసీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు, కార్యకర్తలు, నాయకులు, రెస్టారెంట్ నిర్వాహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మళ్ళా జీప్ రెస్టారెంట్ ఒకటి ఇప్పుడే ప్రారంభించుకున్నాం. దానికి మారుతి, సాయి ఇద్దరు కలిసి ఒక మంచి వెజ్ అండ్ నాన్ వెజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ని ఈరోజు హైవే ఫేసింగ్లో ఓపెన్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఎక్కడ పైనుంచి వచ్చే హైవే వాళ్ళందరికీ కూడా, మన టౌన్లో ఉండే వాళ్ళకు కూడా వసతిగా ఉండే విధంగా ఒక మంచి ప్లేస్లో ఇదివరకు కూడా ఒక రెస్టారెంట్ ఉండేది, దాన్ని టేక్ ఓవర్ చేశారు. ఈరోజు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు వీళ్ళు ఈరోజు ఇక్కడ పెట్టుకోవటం చాలా సంతోషం. ఇది అందరూ కూడా, నేను కూడా ఒకటే వాళ్ళకు కూడా చెప్పేది, మనందరి తరఫున కూడా క్వాలిటీ ఇంపార్టెంట్. మనం ఏది చేసినా కూడా క్వాలిటీ, పబ్లిక్ వచ్చిన వాళ్ళు, ఒకసారి తిరిగిపోయిన వాళ్ళు హైవే మీద కూడా పలాని మైల్ స్టోన్ దగ్గర ఒక రెస్టారెంట్ ఉంది, ఆ రెస్టారెంట్లో తింటే బాగుంటుంది అనేది ఇంకో 10 మందికి చెప్పే విధంగా మనం కూడా క్వాలిటీ మెయింటైన్ చేసుకోవాలి. అవి ఆ క్వాలిటీ మెయింటైన్ చేసుకోవాలని చెప్పి కూడా మన సాయి మార్కెట్ ఇద్దరికి కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి వాళ్ళు ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో అందరికీ ఉపయోగపడేటట్టుగా ఈరోజు ఈ రెస్టారెంట్ పెట్టారో వాళ్ళ వ్యాపారం కూడా బాగా జరగాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ, అందరూ కూడా ప్రజలందరూ కూడా దగ్గరలో ఉంది కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా ప్రజలు కూడా కోరుకుంటూ, వాళ్ళ ఒక మంచి పేరుతోటి దీన్ని ఇంకా ఒక 4 గంటలు వ్యాపారంలో ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వాళ్ళకి మన బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం. తప్పకుండా కష్టపడండి, కష్టపడితేనే ఫలితం ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. రెస్టారెంట్ సాయి ప్రారంభించడం చాలా ఆనందక విషయం. వెజ్, నాన్ వెజ్ రెండూ కలిపి కూడా ఈ యొక్క హోటల్లో మంచి రుచికరంగా తినడానికి హైవే మీద వెళ్ళేటటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంది. అలాగే గతంలో కూడా నగరంలో మంచి రుచికరమైనటువంటి మంచి అంటే ప్లానింగ్ ఒక అడవి వాతావరణంలో లేదు రోబోలు తెచ్చి మనకి వంట ఇచ్చే విధంగా వాళ్ళు ఇంతకుముందు కూడా రెస్టారెంట్ ప్రారంభించారు. ఈ రెస్టారెంట్ కూడా బాగా అభివృద్ధి చెంది వాళ్ళు ఇదే విధంగా ఒంగోలు నగరంలో ఇంకా రెస్టారెంట్లు పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ ముందు కూడా వాళ్ళ వ్యాపారం ముందుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మేము గత 5 ఏళ్ల నుంచి ఒంగోలు జీబు రెస్టారెంట్ నడిపిస్తున్నాము. అది మల్టీ థీమ్ రెస్టారెంట్ అది. సో దానికి అనుబంధంగానే మేము ఇప్పుడు ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది హైవే మీద. ఇక్కడ మాకు మార్నింగ్ నుంచి టీ, కాఫీ, మీల్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ ఉంటాయి మా దగ్గర. సో తప్పకుండా మమ్మల్ని లాస్ట్ 5 నుంచి ఆదరించినట్లు మళ్ళీ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా ఈరోజు సౌత్ బైపాస్లో జీబు రెస్టారెంట్ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే టౌన్లో ఎన్నో రెస్టారెంట్స్ ఉన్నప్పుడు కూడా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు ఈ జీబు రెస్టారెంటు ఈ ఊరు బయట ఓపెన్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అని తెలియజేస్తూ, అట్లాగే
ఈ యాజమాని గతంలో మన అభిలాష్ సెంటర్లో ఉన్న జీబు మల్టీ రెస్టారెంట్ మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి జనాలకి మంచి క్వాలిటీ గల ఫుడ్ ఇచ్చి భవిష్యత్తులో మంచి రెస్టారెంట్స్ ఇంకా బ్రాంచెస్ అన్నీ ఇంకా డెవలప్ అవుతారని చెప్పి ఆశిస్తూ బులెటిన్లో విరామం. తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికలలో గెలిచిన దగ్గర నుండి పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ల ద్వారా ఉచితంగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగిందని మున్సిపల్ మాజీ చైర్మన్ టీడీపీ నాయకులు మంత్రి శ్రీనివాసరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ల వద్ద భోజనాలు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు 5 రూపాయలకు అన్నం పెట్టి ఆకలి తీర్చారని శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సూచనల మేరకు నగరంలో ప్రభుత్వం తరఫున అన్నా క్యాంటీన్ ప్రారంభించే వరకు దాతల సాయంతో భోజన వసతి కల్పించాలని కృత నిశ్చయంతో దాతలు ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసులు, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు కొడారు నాగేశ్వరరావు, నాని, శ్రీమన్నారాయణ, పాపారావు, అబ్బూరి వెంకటేశ్వర్లు, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి నగర కమిటీ ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళు ఆకలితో ఉండకూడదు, ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈరోజు నగర కమిటీ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరినీ కూడా నగర అధ్యక్షుడితో పాటుగా నగర కమిటీ అందరినీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి 100 అన్నా క్యాంటీన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంలో పరుగులు తీర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి నాయకత్వానికి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పూర్తిగా ఇదే స్ఫూర్తితోటి ముందుకు వెళ్ళాలని చెప్పని మనస్ఫూర్తిగా రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మా జనార్దన్ గారి విజయానికి కృషి చేసిన నగర పార్టీ ఆధ్వర్యంలో, తర్వాత జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఇక మా ఒంగోలు నగరంలో గత ఎన్నికల్లో విజయం తర్వాత నుంచి కూడా ప్రతిరోజు కూడా 4 అన్నా క్యాంటీన్లో 2000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఈరోజు ఒంగోలు నగర కమిటీ ఆధ్వర్యంలో 3 అన్నా క్యాంటీన్లో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరగటం చాలా సంతోషంగా ఉంది. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదట చెప్పిన మాట తీరుగానే అన్నా క్యాంటీన్ రేపు ఆగస్టు 15న ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. అయితే ఒంగోలు నగరంలో మా ప్రీతమ నాయకులు, మా శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు ఒక పిలుపునిచ్చారు. ఈలోపు మనం అన్నా క్యాంటీన్ నిర్వహిద్దాం, పేదవారికి ఉచితంగా అన్నం పెడదామని చెప్పిన ఆయన పిలుపు మేరకు విరాళం ఇవ్వడం కోసం దాతలు విస్తృతంగా స్పందించి వారు ముందుకొచ్చి విరాళాలు ఇవ్వటం అన్నా క్యాంటీన్లకి. ఈ అన్నా క్యాంటీన్లు ఈరోజు కూడా దాదాపు 52 రోజుల నుంచి నిరవధికంగా జరుగుతూ ఉన్నాయి. ముందుగా మా శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆజాద్ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా హర్ఘర్ తిరంగా యాత్ర కార్యక్రమ నిర్వహణ కింద ఒంగోలులోని శ్రీ ప్రతిభా జూనియర్ కాలేజ్ స్టెప్ జిల్లా యువజన సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో శ్రీ ప్రతిభా జూనియర్ కాలేజీ నుండి పెర్నమిట వరకు 1500 మంది యువతీ యువకులతో ర్యాలీని నిర్వహించారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం ఈ హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టిందని ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలను నిర్ణయించిందని, ఈ కార్యక్రమాల వల్ల యువతకు స్వాతంత్ర సమరయోధులు కృషి చేసిన త్యాగాలను స్మరించుకుంటూ యువతలో దేశభక్తి పెంపొందించుకోవాలన్నారు. యువతతో తిరంగా ప్రతిజ్ఞ చేయించి తరువాత 1500 మంది యువతతో 75 అడుగుల జాతీయ పతాకంతో తిరంగా యాత్రను నిర్వహించారు. కార్యక్రమంలో నల్లూరి వెంకటేశ్వరరావు, స్టెప్ మేనేజర్ పువ్వాడ శ్రీమన్నారాయణ, నెహ్రూ యువ కేంద్ర జిల్లా యూత్ ఆఫీసర్ కమల్సా, ప్రతిభా కళాశాలల వైస్ చైర్మన్ నల్లూరి సీతారామాంజనేయులు, స్టెప్ అకౌంటెంట్ జీవీఆర్ ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కడ చూసిన పరిస్థితులు
బాగలేవు. దానికి కారణం ఏంటంటే సరైనటువంటి విద్య లేకపోవడం, అదేవిధంగా మంచి గుణగణాలు లేకపోవడం. ఈ రెండు వలన ఎక్కడ పెట్టినా ఇబ్బందులు. అందులో అన్నిటికన్నా ప్రపంచంలో ఉన్న ఎవరికి అటువంటి అవకాశం మనుషులకు ఇచ్చాడు దేవుడు. అంత మంచి అవకాశాన్ని మనం మంచిగా ఉపయోగించుకోవాలంటే మంచిగా చదువుకోవాలి, అన్ని విషయాలు తెలుసుకోవాలి, అంతా స్మూత్గా ఏదైనా జరిగేటట్టుగా చూడాల్సిన బాధ్యత. హర్గర్ తెలంగాణ దేశభక్తి, మన దేశంలో స్వాతంత్రం కోసము ఆనాటి ఆ రోజుల్లో మనకి ఏదైతే స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ యొక్క త్యాగ నిరతి ఇవన్నీ పెరగడానికి కోసము 2022లో మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, అలాగే మన ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ హర్గర్ తెలంగాణ ప్రోగ్రామ్ అనేది టు ఫుల్ఫిల్ అవర్ మన దేశ ప్రగతి కోసము ప్రతి ఒక్కరు కూడా దేశభక్తి మనలో నింపుకోవాలనే కోరికతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ఆల్ గుడ్ ప్రోగ్రామ్. మన పేట్రియాటిజం కూడా మనకు తెలియాలి. అప్పుడు వాళ్ళు చేసిన త్యాగాలు దానికి సంబంధించి ఈ ప్రోగ్రామ్ అనేది 2022లో డిజైన్ చేసి, ఆ తర్వాత 2023లో మట్టి ఆర్ మీటి అని ప్రోగ్రాము. అంటే దేశం తాలూకా మనము దేశ పౌర్ణమి నుండి ఈ దేశం కోసం మనం ఏం చేయబోతున్నాం అనే ఒక విధమైన దేశభక్తి అనేది ఒక వన్డే పెట్టాము. మీరు సెల్ఫీ తీసుకొని hargartiranga.com పోర్టల్లో మీరు ఆ ఫోటోలు అప్లోడ్ చేస్తే మీకు ఒక సర్టిఫికేట్ ఆన్లైన్లో జనరేట్ అయింది. దాన్ని మీరు ఎప్పుడైనా కానీ మీ మెయిల్ అడ్రస్ ఇచ్చేసేస్తే దాంట్లో వస్తుంది. మీరు ఎప్పుడైనా అది తీసుకొని పెట్టుకోవచ్చు. ఫర్దర్గా మీకు ఆపర్చునిటీస్లో ఇవన్నీ కూడా ఎన్ని సర్టిఫికేట్స్ ఉపయోగపడతాయి. ఆ కార్యక్రమాన్ని కూడా ఒకసారి మన కాలేజీలో నిర్వహిస్తాం. ఎందుకంటే ర్యాలీలో మీ అంతా ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేశారు కాబట్టి మీ అందరికీ మేము సపరేట్గా ఒక కార్యక్రమం నిర్వహిస్తాం. I swear that I will hoist the tricolor, respect the spirit, స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థి జేఏసీ రాయపాటి జగదీష్ ఆధ్వర్యంలో ఒంగోలు శర్మ కళాశాల క్రీడా మైదానంలో జరుగుతున్న క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తిలకించి క్రీడాకారులను అభినందించారు. క్రీడా స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో ఉండాలని, ప్రతి ఒక్కరూ క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులను దామచర్ల ప్రోత్సహించారు. కార్యక్రమంలో క్రికెట్ పోటీల నిర్వహణ కమిటీ సభ్యులు సూర్య, కరుణాకర్, కృష్ణ, రాము, సురేంద్ర, సాయి తదితరులు పాల్గొన్నారు. మైక్ కర్ణాకర్ దగ్గర ఉంది. ఇంకెందుకు ఎటు షాట్లు ఇప్పుడు అట్టుండు ఆడికి ఇటు వస్తాను.
గత వైసీపీ ప్రభుత్వం అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా అవలంబిస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు జి ఓబులేసు అన్నారు. గడిచిన 2 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం నిరంకుశ విధానాలు నచ్చకని కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఓట్లు వేశారని ఓబులేసు అన్నారు. దాన్ని విస్మరించి పాలనాపరమైన విధానాలతో ముందుకు పోకుండా కక్ష సాధింపు చర్యలకు దిగడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ప్రభుత్వం బాధ్యతల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులు సాధించుకున్న చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను ఏర్పాటు చేసి కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇకనైనా కక్ష సాధింపు చర్యలను మానుకొని పరిపాలనపై దృష్టి సారించాలని కోరారు. ఏఐటీసీ అధ్యక్షులు కొత్తకోట వెంకటేశ్వర్లు, పీవీఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. మొన్నటి వరకు టోల్ గేట్లలో 80 రూపాయల నుంచి 120 రూపాయలు ఉండేటువంటిది. ఇప్పుడు 250 నుంచి 300 రూపాయలు టోల్ గేట్లకు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోడ్లు వెడల్పు కార్యక్రమంతో టోల్ గేట్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టచ్చు అని చెప్పి చెప్తున్నారు. చట్ట ప్రకారంగా వాస్తవానికి టోల్ గేట్ వసూలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లైఫ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఒక కారు కొనుక్కున్నా, ఒక మోటార్ సైకిల్ కొనుక్కున్నా, ఇంకోటి కొనుక్కున్నా అక్కడ లైఫ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. లైఫ్ ట్యాక్స్ వసూలు చేసినాక మళ్ళీ ఈ రోడ్ ట్యాక్స్ ఏంటి, మళ్ళీ ఈ టోల్ గేట్ ఏంటి? ఇది ప్రజలను ఇప్పించడం, మోసం చేయడమే. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందే చెప్పాడు, వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాం, పునరుద్ధరిస్తాం, ఇంకా మంచిగా ప్రజలకు సేవ చేపిస్తామని. 10,000 జీతం అన్నాడు. ఇప్పుడు 10,000 జీతం పెంచలేదు, దాన్ని అభివృద్ధి చేయలేదు. ఉన్న వాళ్ళను వాళ్ళ సర్వీస్లో ఉంటారా ఉండరా అనేటువంటి చెప్పడం లేదు. అంటే దగ్గర 2,60,60,000 మందిని త్రిశంకు స్వర్గంలో పెట్టి ఒక పైచాచిక ఆనందం పొందుతున్నాడు చంద్రబాబు నాయుడు. అందువల్ల ఇది కరెక్ట్ కాదు. వాలంటరీ వ్యవస్థను కొనసాగించాలి, తప్పులుంటే సరిదిద్దాలి. వాళ్ళకి 10,000 ఇస్తామని చెప్పినా ఆ జీతం. అద్దంకి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బొమ్మనంపాడు ప్రధానోపాధ్యాయులు సిహెచ్వి శ్రీనివాసమూర్తి అధ్యక్షతన పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. ప్రతి తరగతి నుండి ఎన్నికైన సభ్యులతో నుండి చైర్మన్గా కంచర్ల అనిత, వైస్ చైర్మన్గా కుంచాల శ్రీనివాసులను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన సభ్యులతో ప్రధానోపాధ్యాయులు ప్రమాణ స్వీకారం చేయించారు. పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులందరూ పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని, బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించాలని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. పాఠశాల కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం కావడానికి కృషి చేసిన గ్రామ పెద్దలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, నూతనంగా ఎన్నికైన కమిటీకి అభినందనలు తెలిపారు. అద్దంకి మండలం జిల్లా పరిషత్ పాఠశాల బొమ్మనంపాడు జరిగినటువంటి ఎస్ఎంసీ ఎలక్షన్స్లో కంచర్ల అనిత, వైఫ్ ఆఫ్ మారుతి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్గా ఎంపిక కాబడినారు. మరియు కుంచాల శ్రీను, హస్బెండ్ ఆఫ్ వెంకటరమణ, ఈ వ్యక్తి వైస్ చైర్మన్గా ఎంపిక కాబడ్డారని తెలియజేస్తుంది. ఈరోజు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్స్ బాగా జరిగినాయి. ఈ కార్యక్రమానికి సంబంధించి దాదాపు పిల్లలందరూ తల్లిదండ్రులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. అందరు పిల్లలు కూడా ఆ కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేసుకొని ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కూడా ఏకగ్రీవంగా ఆలోచించుకొని అన్ని గవర్నమెంట్ చెప్పిన నామ్స్ ప్రకారము అన్ని విధాల ఎస్సీ డిప్రైవ్డ్ కమ్యూనిటీస్ అయినటువంటి ఎస్సీ, ఎస్టీ, సిడబ్ల్యూఎస్ అనే వాళ్ళకి సంబంధించి, వెనుకబడిన వర్గాలకు చెందిన బీసీస్, మైనారిటీకి సంబంధించి
అదేవిధంగా ఓసీకి సంబంధించి గవర్నమెంట్ ఇచ్చిన ప్యాటర్న్ ప్రకారం ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈరోజు ఎలక్షన్ ఈ విధంగా సక్రమంగా పూర్తవడానికి సహకరించినటువంటి మరి ఈ ఊర్లో ఉన్న గ్రామ పెద్దలు మరియు విద్యార్థి తల్లిదండ్రులు అందరికీ కూడా విద్యాశాఖ పక్షాన అభినందనలు జరిగింది. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. అందం లేని లోటును మంచి స్వభావం పూరించగలదు, కానీ మంచి స్వభావం లేని లోటును అందం పూరించలేదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.